శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు. చాంద్రమానేన విశ్వావసనామ సంవత్సరం శ్రావణ మాసం తేదీ 7/30/2025న ఏలూరు వాస్తవ్యులు మృత్యుంజయ గోత్రోద్భవులు బెతపూడి బాలకోటి ప్రభాకర లింగం గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రభాకర లింగం గారు మరియు రమణకుమారి గారు అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా విన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ బెతపూడి బాలకోటి ప్రభాకర లింగం గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వారి యొక్క కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. నేను వెంకట శివ నాగరాజలింగం వెస్ట్ గోదావరి ఏలూరు నుంచి వచ్చాను. ఈ వసతులు కానీ మామూలుగా జరిగే అన్ని కార్యక్రమాలు కానీ చాలా పర్ఫెక్ట్గా బాగా జరుగుతున్నాయి. అన్నదానం కూడా చాలా బాగున్నది, సంతోషకరంగా ఉంది. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాయ నమః. నా పేరు బేతపూడి బాలకోటి ప్రభాకర్ లింగం, ఏలూరు నుంచి వచ్చాను. ఈ అన్నదానం ఇక్కడ బాగా జరుగుతుంది, అనాథలకి బాగా చేస్తున్నారని తెలిసి ఆనందదాయకం వేసి ఇక్కడికి వచ్చి డొనేషన్ చెల్లించి ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు అన్నీ చూసి పర్యవేక్షించి అన్నదానానికి డొనేట్ చేసినాను. ఇలాగే అందరూ కూడా వచ్చి డొనేట్ చేయాలని, ఆ పరమేశ్వర అనుగ్రహాలు పొందాలని కోరుకుంటున్నాను. నా పేరు రామాంజనేయులు రాజేశ్వరి, బిఎన్ రెడ్డి నగర్ తిరుమల నగర్లో ఉంటానండి. అమ్మా నాన్న అనాథాశ్రమం డెవలప్మెంట్ అనాథులకి అన్నదానం చాలా బాగా చేస్తున్నారు. నా పేరు జీకే బ్రహ్మరాంబండి. నేను హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి వచ్చాను. అమ్మా నాన్న ఆశ్రమానికి వచ్చి చాలా సంతోషం అయింది. వాళ్ళ ద్వారా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.